నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. మునుపటి భాగంలో శ్రీరాముని ద్వారానికి హనుమంతుడు రక్షకుడిగా ఎందుకు నిలిచాడో తెలుసుకున్నాం. ఈ భాగంలో హనుమంతుని శరణ పొందిన వారు ఎందుకు భయం లేని జీవితాన్ని గడుపుతారో తెలిపే అత్యంత గొప్ప శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. సబసుక లహై తుమారీ శరణ తుమ రక్షక హోకో డరన. ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం. నీ శరణ పొందిన వారు అన్ని రకాల సుఖాలను పొందుతారు. నీవే రక్షకుడిగా ఉన్నప్పుడు వారికి ఏ భయం ఉండదు. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం. సబ్ సుఖ లహై తుమారీ శరణ. సబ్ అంటే అన్ని, సుఖ ఆనందాలు, లహై పొందుతారు, తుమారి నీ, శరణు పొందినవారు, తుమ రక్షక కాహోకో డరన. తుమ నీవు, రక్షక రక్షకుడివి, కాహోకో ఎవరికి, డర భయం, నా ఉండదు. ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం. మనిషి జీవితంలో భయం అనేది చాలా సహజమైన భావం. భవిష్యత్తు గురించి భయం, సమస్యల గురించి భయం, నష్టాల గురించి భయం. ఈ భయాల వల్లే మనసు అస్థిరంగా మారుతుంది. కానీ హనుమంతుడు మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తాడు. హనుమంతుని శరణ పొందినవాడు తన బాధలను ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హనుమంతుడు శక్తికి ప్రతీక, ధైర్యానికి ప్రతీక, రక్షణకు ప్రతీక. ఆయన రక్షణలో ఉన్న వారికి భయం స్థానం ఉండదు. మన జీవితాల్లో కూడా ఎన్నో భయాలు వస్తుంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. అప్పుడు మనం చేయాల్సింది భయంతో జీవించడం కాదు, విశ్వాసంతో ముందుకు సాగడం. హనుమంతుని ఆశ్రయించాలి, ఆయనను స్మరించాలి. మన హృదయంలో హనుమంతుడు నా రక్షకుడు అనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనలో ధైర్యాన్ని నింపుతుంది. ఈ శ్లోకం మనకు చెప్పే సత్యం, నిజమైన భద్రత బాహ్య పరిస్థితుల్లో లేదు, అది విశ్వాసంలో ఉంది. హనుమంతుని శరణు పొందినవాడు సుఖాన్ని పొందుతాడు, భయాన్ని విడిచిపెడతాడు. తదుపరి భాగంలో హనుమంతుని తేజస్సు దుష్టశక్తులను ఎలా దూరం చేస్తుందో తెలిపే శక్తివంతమైన శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను భక్తితో పాటు జీవితానికి ఉపయోగపడే విధంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.